భారతదేశానికి పుతిన్ రాకతో కొత్త శకం ఇండియా రష్యా సంబంధాల్లో ఒక కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. అంతేకాదు భారత్ రష్యా అనేది ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అన్నమాట. మనం చూస్తే అది ఈనాటిది కాదు. ఈవెన్ కోల్డ్ వార్ ప్రచన్న యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇండియా రష్యా సంబంధాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంతెందుకండి 1971లో ఇండియా రష్యా ట్రీటీ కూడా సైన్ చేసుకున్నాయి. కోఆపరేషన్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇండియా రష్యా మధ్య 1971లోనే ఒక ట్రీటీ కూడా సైన్ అయింది. అంతకుముందు కూడా మనం చూస్తే కనుక మన బిలాయ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ ఇష్యూ అనేక సార్లు ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళినప్పుడు కూడా యుఎన్ఎస్సిలో ఇండియా తరఫున ఇండియాకి సపోర్ట్ చేస్తూ రష్యా చాలా సార్లు ఇండియా పైన ఎటువంటి ఆంక్షలు రాకుండా వీటో కూడా వేసిందనమాట. ఆ తర్వాత మనం చూస్తే 1974 ఎప్పుడైతే మనం ఆపరేషన్ ఏదైతే స్మైలింగ్ బుద్ధ ఆయుధం చేశామో దాని తర్వాత కూడా భారతదేశానికి ఇంధనం సపోర్ట్ చేసింది, న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై చేసింది రష్యా. అంతేకాదు 1991 వరకు కూడా, అంటే ఎప్పుడైతే కోల్డ్ వార్ రాజకీయాలను అప్పట్లో కూడా ఇండియా రష్యా చాలా క్లోజ్గా ఉండే. ఆ తర్వాత మనం చూస్తే ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్, రక్షణ రంగంలో ఇండియా రష్యా చాలా ముందుకెళ్ళాయి అనమాట కలిసి. ముఖ్యంగా బ్రహ్మోస్ కావచ్చు, S-400 కావచ్చు, అంతెందుకు మనం చూస్తే కనుక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా మనకి చాలా సపోర్ట్ చేసిందండి. అయితే ప్రస్తుతం పుతిన్ రాక అనేది చాలా విశేషం. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, అంటే 2022 తర్వాత ఆయన ఫిజికల్గా ఇండియాకి రావడం ఇదే తొలిసారి. G20 సదస్సు ఇండియాలో కండక్ట్ చేసిన ఆయన రాలేదన్నమాట. ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత 23వ ఇండియా రష్యా వార్షిక సదస్సుకు ఆయన వచ్చారు. దీనిలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం రక్షణ రంగం కావచ్చు, లేదా చమురు కావచ్చు, ఇంధనం కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఇక నుంచి ఇతరత్ర వాణిజ్య అంశాల మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పి $100 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నాం. ఇండియా రష్యా వాణిజ్యం అనేది 2030 కల్లా $100 బిలియన్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం. అంతేకాదు ఓ పక్క అమెరికా ఒత్తిడి మన పైన ఉన్నాయి. ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ కోసం చర్చలు జరుగుతున్నాయి. అమెరికా మన రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నందుకు ఇండియా పైన చాలా ఆంక్షలు వేస్తుంది, ఇండియా పైన చాలా టారిఫ్లు వేస్తుంది. అయినా కానీ మనం కూడా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటూ ముందుకెళ్తున్నాం అనమాట. ఈరోజు పుతిన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా మేము ఇండియాకి కంటిన్యూస్గా, అంటే నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం చమురుని అని చెప్పి పుతిన్ గారు చెప్పుకొచ్చారు. అంతేకాదు నరేంద్ర మోడీ గారు స్వయంగా పుతిన్ గారిని వెల్కమ్ చేసి తీసుకొచ్చి, దాంతోపాటు ఇండియా రష్యా సంబంధాలు అనేవి అవి పోల్ స్టార్ వంటివి. అంటే మొత్తం మన భాగస్వామ్యం, ఇండియా రష్యా భాగస్వామ్యం అనేది కాలాలకు అతీతంగా, పరిస్థితులకు అతీతంగా ఎప్పుడూ పటిష్టంగా ఉంది. కాబట్టి ఇట్ విస్టూడ్ టెస్ట్ ఆఫ్ ద టైం. ఎంత పెద్ద కాల పరీక్ష వచ్చినా మన ఇద్దరం కలిసే ఉన్నామని చెప్పుకొచ్చారనమాట. పుతిన్ రాక్ అనేది ప్రపంచానికి ఒక షాక్ గురి చేసింది. అంతేకాదు యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ మన పైన దుయ్యబట్టాయి కూడా. మనం చూస్తే కనుక మొన్న పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాశారు. జర్మనీ, యూకే సంబంధించిన పెద్ద పెద్ద ఎన్వాయిస్ అందరూ కూడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే వాళ్ళందరూ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాశారు. భారతదేశం ఎందుకు రాణిస్తుంది, పుతిన్ మంచివాడు కాదు, అతను చాలా మంది ప్రాణాలు తీశాడంటే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఆ వ్యాఖ్యల్ని ఖండించి పక్క దేశాలకు మీరెవరు అడ్వైజ్ ఇవ్వటం, మా యొక్క విదేశీ వ్యవహారాలు మీరెవరు క్వశ్చన్ చేయటం అని చెప్పి మన వాళ్ళు ఖండించారు కూడా. అంతేకాదు రష్యన్ ఆయిల్ మనం కొనుక్కుంటున్నాం, అమెరికా ప్రెషర్ ఎంతున్నా సరే మనం వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి చేస్తున్నాం. ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఇండియా రష్యా సంబంధాలు కేవలం రక్షణ సంబంధాలు మాత్రమే కాదు, భద్రతాపరమైన సంబంధాలే కాదు. మనందరికీ తెలుసు ఇండియా రష్యా బ్రిక్స్లో భాగస్వాములు, ఇండియా రష్యా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భాగస్వాములు. అంతేకాదు ట్రాయకా అని చెప్పి ఇండియా రష్యాకి సంబంధించి మనం చూస్తే కనుక ఇండియా, చైనా, రష్యా 3 కలిసి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి కూడా కొత్త ఆలోచనలు వస్తున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెడితే పుతిన్ మోడీ గారి యొక్క పర్సనల్ బాండింగ్ కూడా చాలా గొప్పగా ఉందనే చెప్పాలన్నమాట. ఇక్కడ సూయజ్ కెనాల్కి ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్ కానీ, సీ రూట్ కానీ నార్త్ సీ దగ్గర నుంచి వేయాలి. దానిలో భారతదేశం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా రష్యా కోరుకుంటుంది. అంతేకాదు రష్యాలో జనాభా తగ్గిపోతుంది అనమాట. పాపులేషన్ డిక్లైన్ అనేది రష్యాలో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అక్కడ TFR 1.4 ఉందన్నమాట. కాబట్టి ఇండియన్ వర్క్ ఫోర్స్, ఎవరైతే భారతదేశ శ్రామిక శక్తి ఉందో, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉందో, ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి రష్యాలో అవకాశాలు కల్పిస్తామని కూడా పుతిన్ చెప్తున్నారు. అంతేకాదు ఇండియా వాళ్ళు కూడా ఈ టూరిజం, రష్యా వాళ్ళు ఇండియాకి రావడానికి, ఇండియా వాళ్ళు రష్యా వెళ్ళడానికి టూరిస్ట్ వీసాలు కూడా ఫ్లెక్సిబిలిటీ చేస్తున్నారనమాట. అంతేకాదు చాలా మంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుకుంటున్నారండి. మనం చూస్తే అలీనోద్యమం నాన్ అలైన్మెంట్ జరుగుతున్న రోజుల నుంచి, అంటే ఇండియా కోల్డ్ వార్ రాజకీయాల్లో అలీనోద్యమంలో భాగస్వామ్యం అయ్యి అలీనోద్యమానికి నాయకత్వం వహించిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా భారత్ రష్యా సంబంధాలు ఎక్కడా చెక్కు చెదరలేదు. ఈరోజు పుతిన్ రాక అండ్ పుతిన్ మనకి, అంటే మోడీ గారు ఒక విషయం స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ప్రతి విషయం తనతో చెప్తున్నారని చెప్పి మోడీ గారు కూడా చెప్పుకొచ్చారనమాట. అంటే ఇండియా రష్యా మధ్య ఒక మ్యూచువల్ ట్రస్ట్, ఒక పరస్పర గౌరవం కావచ్చు, నమ్మకం కావచ్చు,
అంతేకాదు వీరిద్దరి మధ్య ఆ భాగస్వామ్యం కావచ్చు చాలా అద్భుతంగా ఉంది. స్ట్రాటజిక్ గా మనం చాలా ముందుకెళ్తున్నాం కూడా అనుకోవచ్చు. ఒక పక్క యూరోపియన్ పవర్స్, అమెరికా ఈ రెండు కూడా అసలు ఇండియా రష్యా ఎలా డీల్ చేస్తాయి, అసలు రష్యా ఆయిల్ ఇండియా ఎందుకు కొనుక్కుంటుంది, దీనివల్లే కదా ఉక్రెయిన్ వార్ కి రష్యా డబ్బులు సంపాదించుకుంటుందని చెప్పి వాళ్ళు మనం దుయ్యపట్టినా సరే అమెరికా యూరోపియన్ పవర్స్ డబుల్ స్టాండర్డ్స్. వాళ్ళు ఒక పక్క వాళ్ళు రష్యా దగ్గర నుంచి అన్ని ట్రేడ్ చేసుకుంటూనే ఇండియా పైన మాత్రమే ఆంక్షలు ఎందుకు పెట్టాలనుకుంటారని చెప్పి కూడా పుతిన్ అంటున్నారు. భారతదేశం కూడా అదే భావిస్తుంది అనమాట. ఈ సందర్భంగా మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, స్ట్రాటజిక్ అటానమీ అనేది మనం పూర్తి స్థాయిలో ప్రూవ్ చేసుకుంటున్నాం అని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు మనం తెలుసు తమిళనాడులో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సంబంధించి కూడా ఇంకా రష్యా కొత్త అనౌన్స్మెంట్స్ ఇవ్వబోతుంది. మనకి న్యూక్లియర్ పవర్ రియాక్టర్ సంబంధించి కూడా రష్యా మనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయబోతుంది అనమాట. అంటే మొదటి నుంచి బిలాయ్ స్టీల్ ప్లాంట్ నుంచి కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వరకు, T-90 ట్యాంక్స్ నుంచి బ్రహ్మోస్ వరకు స్పేస్ టెక్నాలజీ అంత. ఎందుకంటే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారికి ట్రైనింగ్ ఇచ్చింది కూడా రష్యానే అనమాట. రాబోయే గగన్యాన్ మిషన్ లో కూడా రష్యా మనకి కీలకంగా సపోర్ట్ చేయబోతుంది. అటువంటి సంబంధాలు భారత్ రష్యా మధ్య బలంగా ఉన్నాయి.